హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ అందరు ఎంతగా సపోర్ట్ చేసిన మీ అందరికైతే వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది, ఇప్పుడు జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళు నా గురించి బ్యాడ్గా మాట్లాడారు కదా. ఆ అక్క ఫుల్ వీడియో చేసింది, ఒక షార్ట్ వీడియో చేసింది, క్షమించమని అడుగుతుంది, నాకు వాయిస్ రికార్డులు పెట్టింది, అన్ని రికార్డులు పంపించింది నాకైతే. అక్క నన్ను క్షమించు, నా పిల్లల ముఖం చూడు అని. కాకపోతే ఒకటి ఏంటంటే, అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నేను మీకు అండగా ఉంటా అని తనకు మాట ఇచ్చిన, కానీ వాళ్ళు మాట తప్పిరని నేనైతే మాట తప్పట్లేదు. ఆ పిల్లల ముఖం చూసి అయితే నేను ఖచ్చితంగా పిల్లలకైతే నేను ఏదేమైనా సరే కానీ ఆడపిల్లలు బజారుకు రావడం నాకు ఇష్టం లేదు. కానీ ఎవరో చేసిన తప్పు ఆ పిల్లలకు పడదు. ఎవరు ఏం చేసినా భగవంతుడు అన్నటోడు చూడాలి. ఆ భగవంతుడే ఎవరినైనా కానీ ఆ పిల్లలు ఎప్పుడు ఎల్లకాలం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కాల్ చేయకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. కాల్ చేస్తూ నువ్వు ఎందుకు రిప్లై ఇస్తలేవు, ఎందుకు సమాధానం వీడియో వదులుతలేవు అంటారు కదా. ఇంతటితోటి వదిలేద్దాం, ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనిద్దాం, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. ఓకేనా? మరి క్షమించమని అడిగినప్పుడు క్షమించాలి ఖచ్చితంగా ఎవరినైనా. నేనైతే ఇలా అని అనుకుంటున్నా, మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి. ఓకేనా? బాయ్ మరి.